హాయ్ ఆల్, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి కోసం 3 ప్రసాదాలు చెప్తున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అటు ఉడుకుతున్నప్పుడు ఇటు నువ్వులు కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వులు కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత గీలో డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అటు అన్నం ఉడికిపోయిన తర్వాత కాగబెట్టిన పాలు అందులో వేసి దాని తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం బెల్లము 1.5 గ్లాస్, ఏ చిన్న గ్లాస్తో కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీలో వేయాలి. దాని తర్వాత నువ్వుల పౌడర్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ విత్ గీ మొత్తం వేసి కొంచెం ఇలాచీ వేసి మంచిగా కలుపుకోవాలండి. పరమాన్నం రెడీ. సింపుల్గా ఇలా చేసుకోండి, అమ్మవారికి బాగా ఇష్టం ఈ నైవేద్యం. నెక్స్ట్ లెమన్ రైస్ కోసము ఆయిల్లో పోపు దినుసులు వేసి 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు మంచిగా దూరగా వేయినాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత సాల్ట్, పసుపు, 3 నిమ్మకాయలు అండి. నేను ఒక 1/2 కిలో రైస్ క్వాంటిటీకి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే, ఇది కూడా సింపుల్గా అయిపోతుంది. మీకు టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదండి. సింపుల్గా ఇట్లా ఇవి ప్రసాదాలు చేసుకోండి. నెక్స్ట్ పూర్ణం బూరెల కోసము, అంటే దోశపిండితో చేస్తాం కదా, దానికోసము 1 కప్ నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అంతే, అది ఉడికిన తర్వాత ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. మంచిగా మొత్తం ఉడికిన తర్వాత కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అదే గ్లాస్తో సేమ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఇది డ్రై కోకోనట్ ఉంటుంది కదండి, పౌడర్, అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఇలాచి, లైట్గా గీ వేసుకోవాలండి, ఎక్కువ నెయ్యి వేసుకోవద్దు, బాగుండదు. తర్వాత ఇది మంచిగా కలుపుకొని గట్టిపడాలండి. గట్టిపడిన తర్వాత చల్లారబెట్టిన తర్వాత ఇట్లా లడ్డూల్లాగా చేసుకోండి. దాని తర్వాత దోశ బ్యాటర్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి వేసుకోవడమే అండి, సింపుల్. చూడండి ఇట్లా వేస్తున్నాను, ఇట్లా వేసుకోండి. ఈ 3 ప్రసాదాలు ఫాస్ట్గా అయిపోతాయండి, మీకు తొందరగా అయిపోతాయి. అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెట్టండి, చాలా బాగుంటుంది. అమ్మవారికి ప్రసాదాలు అంటే చాలా ఇష్టం.